హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నమాట, చతుర్థి గేమర్. సో ఇవాళ నేను కొత్త గేమ్తో వచ్చేసాను. మీకు కనపడుతూనే ఉండిద్ది, కొత్తగా ఉంది. అదే రైవల్స్ అనమాట. అంటే ఫుల్ నేమ్ బ్లేడ్ బస్ట్ రైవల్స్. మీరు కావాలంటే ప్లేస్టోర్లో బ్లేడ్ బస్ట్ రైవల్స్ అని కొట్టండి, వచ్చింది. సూపర్ ఉండిద్ది గాయ్స్ గేమ్. సరే గేమ్లోకి వెళ్దామా. లోడింగ్ అవుతుంది. ఇది ఇంటర్నెట్ గేమ్ అనమాట. ఓహో, ఓకే, ఇంటర్నెట్ గేమ్. లోడింగ్. మీకు బ్లేడ్ గురించి తెలియాలంటే ఈ గేమ్ ఆడండి, భలే ఉండిద్ది. మళ్ళీ పాటలు వస్తూ ఉంటాయి. సో మా ఇంటి దగ్గర పూజ గాయ్స్, పూజ వల్ల తగ్గట్లా. నేను ఆల్రెడీ ఒకసారి ఆడాను, సో నాకు వచ్చినాయి. మీకు కనుక బ్లేడ్ తెలుస్తుంటే ఇది మాత్రం బెస్ట్ గేమ్, చాలా బాగుంటుంది. నేను ఇవాళ ఎక్కించింది నా దగ్గర ఫస్ట్. మీరు ఎవరన్నా ఆడుంటే ఈ గేమ్ కామెంట్ చెప్పండి. స్కాల్ చేస్తుంది, డూమ్ సైజర్ ఉంది, ఇదేంటిదో పేరు తెలీదు. షాప్ ప్లేయర్ కూడా ఉంది నా దగ్గర, కాకపోతే దాన్ని అవుతారు లేదని ఇంకా పెట్టుకోవాలి. నేను చేసుకున్నా వచ్చింది. సో ఇవాళ నేను ఈ గేమ్ ఎట్టాలని చెప్తాను. అయ్యో, మీరు ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేయగానే మీకు స్కూల్ లీగ్ అని వచ్చింది. స్కూల్ లీగ్ అని రాగానే మీకు ఈ లెవెల్స్ ఉంటాయి. ఇవన్నీ బేసిక్ లెవెల్స్. ఇవి మీరు కంప్లీట్ చేయాలి. అంటే వాడు చెప్తాడు ఎట్లా కంప్లీట్ చేయాలో. సో మీరు కంప్లీట్ చేయాలి గేమ్స్. అదే ఆ 4 గేమ్స్, 4 5 ఉంటాయి. ఆ తర్వాత మీకు సిటీ లీగ్, డైలీ రైవల్స్, టోర్నమెంట్స్, మల్టీప్లేయర్, స్పీడ్ రౌండ్స్, ఇవైతే అన్లాక్ అవుతాయి. ఇవైతే ఇంకా చాలా కష్టం ఇవి అన్లాక్ అవుతాయి. 2 ఇది అను ఇది. సో ఇవాళ మనం ఏం ఆడదాం. మల్టీప్లేయర్ అయితే చాలా కష్టం కాదు, దానికి మీరు చాలా ఇది బాగా లెవెల్ ఉండాలి. సో ఇది ఆడదాం. దీనిలో మీకు అవతార్స్ ఉంటాయి, మళ్ళీ బ్లేడ్ పవర్స్ ఉంటాయి కదా వాటికి. అంటే వాల్ట్ రియాక్ లాగా, ఎక్స్కాల్జర్స్కి స్వాడ్ లాగా ఉంటుంది కదా, అది ఇలాంటివి. ఇవాళ ఏం ఆడదాం అంటే, ఇది నాకు కొత్త గాయ్స్, డూమ్ సైజర్ అయితే ఈ లెవెల్ అంటే వద్దులేదు వాడడం. డూమ్ సైజర్ అయితే వాడదాం. ఈ గేమ్కి ఎట్లా చూపిస్తాను మీకు కూడా. రకరకాల సేమ్ క్యాండీ క్రష్ లాగే, కానీ మీకు రకరకాల ఆర్ట్స్ అనేవి ఉంటాయి. వీటిని మీరు మ్యాచ్ చేయాలి. అంటే ఇప్పుడు థండర్ లాగా ఉంది కదా, దీన్ని 3 థండర్స్ మ్యాచ్ అయిపోయింది. మళ్ళీ మీకు టైమర్ కనిపిస్తుంటుంది. ఇవేమో స్పెషల్ మూవ్. ఇవేమో స్పెషల్ మూవ్ మధ్యలోది. అది రావాలంటే మీరు చూపిస్తాను. ఈ స్టామినా ఇది ఇక్కడ, ఇదేమో స్టామినా, ఇదేమో అది బ్యాలెన్స్. మీరు ఆ పవర్ రావాలంటే స్పెషల్ పవర్ ఈ పర్పుల్ కలర్ ఉంది కదా, వీటిని మ్యాచ్ చేయాలి. ఎల్లో కలర్ ఏమో డిఫెన్స్, బ్లూ కలర్ ఏమో అటాక్, ఇంకో బ్లూ ఉంది కదా అవేమో డబుల్ అటాక్ అనమాట. వీటిని మీరు మెయిన్ చూసుకోవాలి. స్టామినా, డిఫెన్స్ ఇవన్నీ చూసుకొని ఆడాలి. కొంచెం కాస్త కష్టంగా ఉండిద్ది, ఆడే కొద్దీ అలవాటు అయిపోయింది. సేమ్ క్యాండీ క్రష్. స్టామినా తీసుకున్నాను నేను. నూబ్ గాడు వేసాడు, వీళ్ళు లెవెల్ 10. వీడి నాది లెవెల్ 11 ఎంతో ఉంది. నాది లెవెల్ 11 ఎంతో ఉంది. నాకు స్పెషల్ మూవ్ రావాలనుకుంటేనే రావట్లేదు కదా. స్పెషల్ మూవ్ కొంచెం ఉంటే వచ్చింది. వాడు బతకల్లా, స్పెషల్ మూవ్ వరకు బతకలాడు. అయిపోగానే మీరు అది నొక్కేయాలి. నొక్కేస్తే ఇంకేం అవసరం లేదు. స్పెషల్ ఒక్కటి చాలు, నేను కల్పన కూడా అవసరం లేదు. స్పెషల్ ఒక్కటి చాలు. డబల్ స్ట్రైక్, బస్ట్ ఫినిష్. సో మీకు
సర్వైవల్ ఫినిష్ అంటే తిరుగుతా దాని స్టామినా అనేది అయిపోతే అది తిరగడం ఆగిపోయింది కదా, అది సర్వైవల్ ఫినిష్. మీ ఇక్కడ స్టేడియం అనేది ఒక రింగ్ అనేది ఉండేది, దానిలోంచి బయటకు వెళ్తే ఆ రింగ్ ఒకటి ఫినిష్, ఇట్లా ఇరిగిపోతే బస్ట్ ఫినిష్. నాది లెవెల్ 9, లెవెల్ 12 అట్లా ఉంది. ఇంకా మ్యాచ్ ఆడడం. ఇది బాక్స్ వచ్చింది, చాలా ఉండేది కదా గేమ్. కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం. ఈ గేమ్ అనేది తెలుగులో ఎవరు తీయలేదని నేను తీస్తున్నా. అయ్యా 2 మైనస్ అనేది ఆడదాం. ఇది ఆడదాం అయినాయా చూద్దాం. డిఫెన్స్ ఇదేమో ఓకే. డిఫెన్స్ అయితే తీసేద్దాం. స్టామినా పెంచుకుందాం. స్పెషల్ మూవ్ కావాలి, మెయిన్ బెలూన్ స్పెషల్ మూవ్ అయితే చాలా సంపాదించాం మనం. కానీ ఇంకేం సంపాలి, వేస్ట్ లేదు. స్టామినా కూడా మన దగ్గర బాగానే ఉంది. అట్లా స్పెషల్ మూవ్ నేను తెచ్చుకుంటా ఇవాళ. ఈ మ్యాచ్ వస్తే బాగుండు. అరే కొంచెం అబ్బా బెస్ట్ అయిపోయింది. సరే మన పవర్ ఎట్టా ఉందో. నేను స్పెషల్ మూవ్ వాడదాం అనుకుంటాను. అది నేను అట్లానే అంటే నాకు బాగా జలుబు చేసింది, సో అందువల్ల అట్టా సౌండ్ వచ్చింది. సారీ అందుకు. నెక్స్ట్ ఇంకోది క్రిస్టల్ వచ్చింది మనకి, చూద్దాం అన్ని తర్వాత ఓపెన్ చేద్దాం. వాళ్ళు యూగో అంటారు. వీడు మీరు ఎవరన్నా బ్లేడ్ చూస్తే మీకు తెలిసింది వీళ్ళందరూ ఎవరో, వీళ్ళ పేర్లు అవి ఇవి అని. మనం ఎక్స్కేల్ చేసుకోవాలి, మీకు చూడలేదు కదా. దీని స్పెషల్ మూవ్ ఏమో భలే ఉండేది కలిసింది. దీని స్పెషల్ మూవ్ చూస్తే మీకు అనిపిస్తుంది, మైండ్ పోయింది. పాయింట్స్ కూడా ఉంటాయి దీంట్లో, పాయింట్స్ చూసి సంపాదాలి. ఇది ఓన్లీ స్టామినా తీసుకుంది, స్టామినా టైప్ ఏమో ఇది. అయ్యో మన స్టామినా లేదుగా, తీసుకోవాలి. అరే అమ్మా స్టామినా ఒకటి తీసుకున్నా. ఉంటావా పోతావా, స్టామినా లేదు. స్టామినా మెయిన్ ఇప్పుడు మనకి. స్టామినా ఇంకోటి. అరే డిఫెన్స్ స్పెషల్ మూవ్ అయిపోయింది. స్పెషల్ మూవ్ ట్రిపుల్ సేబర్ భలే ఉంటుంది. బాస్ ఫినిష్. నేను ఈ మధ్య ఆ వీడియోలు పెట్టట్లేదు కదా, ఎందుకంటే నాకు హాలిడేస్ ఇచ్చారు కదా, సెకండ్ సాటర్డే సండే, మళ్ళీ తర్వాత ఎగ్జామ్స్. నాకు వర్క్ ఇచ్చారు కదా, 6 పాటలు రాయమని 2 డేస్లో. ఆ 2 డేస్ వర్క్ రాసి నాకు అయిపోయింది. అది నాకు అయిపోతే ఇప్పుడు వీడియో తీస్తాను. వీడియో తీసి ఇంకా అప్లోడ్ చేయాలి. ఇది వచ్చేసి డిఫెన్స్ టైపు. అరే డిఫెన్స్ టైప్కి మీరు డిఫెన్స్ తీయడం ఏం చూడాలి గైస్. అటాక్ టైప్కి స్టామినా తక్కువ ఉండిద్ది, డిఫెన్స్ టైప్కి ఏమో స్టామినా తక్కువ ఉండిద్ది. నేను మీ డిఫెన్స్కి తీయాల్సింది డిఫెన్సే. స్టామినా దానికి ఎట్టాకో పెంచుకుంటాడు, సో మనం దాని డిఫెన్స్ తీసేయాలి. దాని డిఫెన్స్ +25 ఉండిద్ది. మళ్ళీ బ్యాలెన్స్ టైప్కు ఏమో ఈ బ్యాలెన్స్ ఉండి రెడ్ కలర్ అలాంటివి వస్తాయి, అవి కూడా మీరు వాడుకోవాలి. చూసారా దాన్ని బ్యాలెన్స్ ఎట్లా తగ్గిందో, అది ఊగుతుందంటే దాని బ్యాలెన్స్ తగ్గినట్టు. ఓకే ఓకే చాలానే అయినాయి అనుకుంటా. ఓకే చాలానే అయినాయి. అరే
ఓకే దాని తగ్గింది దాని బ్యాలెన్స్. మన స్టామినా 6 మన స్టామినా. అరే ఎట్లా అయినా సరే ఇది అవ్వాలి. ఎట్లా అయినా సరే నేను ఆ స్పెషల్ మూవ్ చూపిస్తాను. దీన్ని బస్ట్ అవ్వకూడదు. అరే బస్ట్ అయిపోయింది. మనతో పెట్టుకుంటే అట్లా ఉంటుంది. ఇప్పుడు నేను క్రిస్టల్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే లెవెల్ లోపలనే. ఓకే ఈ కాయిన్స్తో మీరు చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ గోల్డెన్ జెమ్స్ లాగలేవు, అవితో కూడా చేయొచ్చు. దగ్గర 4000 ఉన్నాయి. నేను నాకు కోల్డ్ కాఫ్ 2 చేసినాయి. ఏమో రేపు జ్వరం వచ్చింది అసలు. రేపు ఎగ్జామ్. ఓకే ఫైనల్ నీతో తర్వాత చేస్తా. బాగా జలుబు వేసింది. సారీ ఫర్ దట్ సౌండ్. ఇవాళ సండే కదా, ఇవాళ సండేనే. ఇవాళ వచ్చిద్దో ఇది రేపు వచ్చిద్దో మరి. ఓకే ఇవాళ పంపిస్తా, అప్లోడ్ చేస్తా. సో ఇవాళ సండే కదా, మీది ఇవాళ ఏం స్పెషల్ చెప్పండి. నైల్స్ అందరిది చికెన్. ఇది చూద్దాం ప్రో బ్లేడర్ అంట. నా బ్లేడర్ ఏమో వాల్ట్ గైస్ చూపిస్తాను. అంటే వాల్ట్ ఇక్కడ మీరు నచ్చినవి పెట్టుకోవచ్చు. చూడు డైగో, ఒరోచి, ఎగ్జాండర్, వాల్ట్. ఇక్కడ స్టార్స్ ఉన్నాయి కదా మీకు, అవి కనుక 5 స్టార్స్ ఉంటే వాడు లెజెండరీ అనమాట. 4 స్టార్స్ ఉంటే మిథికల్, 3 స్టార్స్ ఉంటే రేర్, 2 స్టార్స్ ఉంటే అన్కామన్, 1 స్టార్ ఉంటే కామన్. మీరు గుర్తు ఉంచుకోండి. నా దగ్గర 4 స్టార్ ఇద్దరున్నారు. కాకపోతే నాకు వాల్ట్ ఇష్టం కాబట్టి వాల్ట్ అది పెట్టుకున్నాను. చాలా మిస్ ఇంకేది వచ్చింది ఏంటిది. ఓహో ఓకే లూట్లో ఓపెన్ చేద్దాం. ఫస్ట్ నేను ఈ క్రిస్టల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ టైమర్ ఉండేది కదా, ఆ టైమర్ కన్నా మీరు తొందరగా ఓపెన్ చేయాలంటే ఇక్కడ జెమ్స్ పెట్టాలి. నేను జెమ్స్ పెట్టి ఓపెన్ చేస్తున్నా. విష్ మీ లక్ గైస్. మంచిగా రావాలి. నాకు వాల్ట్ అంటే ఇష్టం కాబట్టి నాకు వాల్ట్ ర్యాక్ రావాలి. ఇక్కడ 3 స్టార్ వాల్ట్ ర్యాక్ ఉంది, అది రావాలి ప్లీజ్. ఓపెన్ చేస్తారా ప్లీజ్. ఏమొచ్చింది. అరే ఫెరల్ టెప్ట్యూన్ అంట గాయస్. ఏదో నాకు తెలుసు, చూసిన ఉండే అంటే చూసి చాలా రోజులైంది. బ్యాలెన్స్ టైప్ బాక్స్ ఓపెన్ చేస్తున్నా 650 పెట్టి. సో ప్లీజ్ ప్రైజ్ అని వచ్చినా సంతోషమే. ప్రైజ్ అన్నా ఓకే, అట్లీస్ట్ అన్నా ఓకే. ఏమొచ్చింది. అరే డబ్బా బే గాయస్. ఇది 3 స్టార్ అంట డబ్బా. నాకు నచ్చని అన్నీ వస్తున్నాయి గాయస్. నచ్చిన ఒకటి అట్లా ఇవ్వాలి. ఇప్పుడు ప్రో బ్లేడర్ డిఫెన్స్ గోల్డెన్ బే బాక్స్ ఓపెన్ చేద్దాం గాయస్. గోల్డెన్ బే బాక్స్ 650 స్వాహా. వాల్ ర్యాక్ ఇప్పుడు దాకా ఎన్ని ఓపెన్ చేశాను గాయస్. వాల్ ర్యాక్ రాలా ఏం రాలా. అరే డబ్బాయే గాయస్. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. స్టామినా చూద్దాం గాయస్ అన్నీ. అబ్బో ఓకే ఇంకా దీంట్లో ఓకే దీంట్లో ప్రో బ్లేడర్. మనం డిఫెన్స్ ఓపెన్ చేద్దాం. 650 మళ్ళీ స్వాహా. బిస్మిల్లా ప్లీజ్. ఇప్పుడు అంత మంచి డిఫెన్స్ రావాలి. అరే వాకియా ఇటుకో డబ్బా. ఇది ఏమొచ్చింది. క్యాంపిష్ వైరాన్. మళ్ళీ మీకు నచ్చిన బ్లేడర్ ఎవరో కూడా చెప్పండి కామెంట్స్లో. గాయస్ సౌండ్ మొదలు అట్లా. ఇంకో 650 స్వాహా. 4000 నుంచి 1600కి వచ్చా గాయస్. అబ్బా అనుకున్నా ర్యాంటారో గడి పెట్టాడని. అందరు డబ్బాగాళ్ళు వస్తున్నారు గైస్. ఏం చేద్దాం ఇలా నా లక్ బాగా. మంచి పేర్లో ఉన్నాయి చూద్దాం. ర్యాంటారో ఓకే తెలుసులే. ఓకే
ఇంకా లాస్ట్ మిగిలింది ఇది కూడా ఇంక తీసేద్దాం. 2 hours కాబట్టి 110 పోయే 650 ఖర్చు పెట్టినప్పుడు 150 అంతలే. ఇదన్నా మంచి రావాలయ్యా. ఫ్రీ ఇష్టమే కాదు నాకు. కాకపోతే 2 star వచ్చాడు. 2 star 4 star వచ్చినా బాగుండు. నా దగ్గర ఇంకా 900 రోజులు బేస్లో 4 చూద్దాం. కొత్త బేస్ ఉంచింది అన్నీ చూపిస్తా. నా దగ్గర వాల్ ట్రాక్ ఉంది, స్ప్రైజన్ ఉంది, కింగ్ కార్బేస్ ఉంది, అనుభవం అని ఉంటుంది. నాకు తక్కువే చూసి 3 years ఏమైంది అంతే. 3 years అయింది. సో కొన్ని పేర్లు మర్చిపోయాను. బ్రెయిన్ ఫ్యాఫ్నర్, వైబ్రాన్, ఆర్క్ గర్బేస్ అంట, ఇది రాక్టేవర్. ఇది చూద్దాం కదా అట్లా ఉంది. ఇట్లా చూడొచ్చు మీరు. తిరిగి కాసి ఇది చూపిస్తున్నాను. మళ్ళీ అబ్రెడ్ నొక్కి ఇదని తిరిగింది. స్పీడ్ ట్యాప్ చేస్తే స్పీడ్ తిరిగింది. ఆపేస్తే తిరగదు. అంత స్పీడ్ ట్యాప్ చేస్తే అంత స్పీడ్ తిరిగింది. సో నేను ఒక మల్టీప్లేయర్ ఆడదాం అనుకుంటున్నా. మల్టీప్లేయర్ చూపిస్తాను మీకు. కానీ బ్యాటరీ నొక్కితే ఇక్కడ మీకు డాట్స్ కనపడుతున్నాయి కదా. 2 dots ఉంటే అది ఇంకా మీకు అపాయింట్మెంట్ రానట్టు. 3 dots వచ్చి వచ్చినట్టు. అది నాకు ఓపెన్ అయిపోయింది. 3 dots రాగానే నాకు ఓపెన్ అయిపోయింది. ఓకే ఇది చాలా పెద్దోడు వచ్చినట్టున్నాడు. ఏం దిద్దాం గాయస్? ఇది దిద్దాం. 46,000. నా పని అయిపోయింది గాయస్. నా పని అయిపోయింది. చాలా నాకు చెక్ చేయడమే. ఇంకా నాకు చెక్ చేసారు. నేను డిఫెన్స్ చూసుకోవాలి, స్టామినా చూసుకోవాలి. మీరు అన్నిటిపై నాకు ఫోకస్ చేయాలి. ఒకే దాన్ని చేస్తారంటే అసలు కుదరదు. ఓకే చాలా చాలా చేశాడు. అయిపోయింది. స్టామినా తక్కువ ఉంది. దాని స్టామినా చూడండి కదా, 7 అంట. 1 2 అయిపోయింది. స్టామినా ఇది, డిఫెన్స్ మళ్ళీ ఇది. ఓకే బాగానే చేసాం. అయ్యా కొంచెం అరే ఏమైంది? బతకాలి. లాస్ట్ అసలే. ప్లీజ్ ఇప్పుడు వచ్చింది కదా మనకి ఫైనల్ మూవ్. అదే ఎగ్జామ్ ఏదో అంటారు. అయిపోయింది. స్టామినా. అరే దా ఆడు వాడు తీరుదాము. పోయేది అయిపోయింది. అయిపోయి మన పని అయిపోయి. రిమోట్ ఫినిష్. రింగోట్ ఫినిష్ అయింది. మళ్ళీ దింపుదామా? మళ్ళీ ఇదే దింపు. దానికి చాలా దగ్గర దాకా వచ్చింది. పోయిందా? అయ్యా ఇప్పుడు ఉండిద్ది అనుకున్నానే. పోయింది. నేను స్లో చేయడంలో క్యాండీ క్రష్ ఆడే వాళ్ళు అయితే ఈజీగా చేయొచ్చు. ఏం చేశాడు వీడు? అయిపోయింది గాయస్. ఇంకా అయిపోయినట్టే. నేను మీకు చెప్పి నేనే చేయట్లా సరిగ్గా అట్లా. నేను మీకు చెప్తున్నా ఇంకా. ఒక్కోసారి ఏందో పని ఎట్లా కిందది.
తక్కువే చేశాను నేను. వాడు అడవ చెప్తాడు. ఇది ఆడిబే, ఇది మనదే. ఉబ్బో అయిపోయింది గాయస్, అయిపోయి ఓడిపోయావు. వాడు విన్. 2 పాయింట్స్ అనుకుంటా, 2 పాయింట్స్ 3 పాయింట్స్. 3 పాయింట్స్ ఈసారి దీంట్లో. Fafnir only doom कर बेस. స్టామినా కూడా మన బాగానే ఉంది. నేను స్టామినా తీసేసి మూవ్స్ ఉంటాయి కదా, సో జాగ్రత్తగా ఉండాలి. ఏంది కదా సార్ అన్నీ చేశాడు. ఓ ఈసారి కూడా అయిపోయేటట్టుందిగా. ఓ వాడి బ్యాలెన్స్ తక్కువ ఉంది, సో మనం బ్యాలెన్స్ పెన్ చేసుకోవాలి. ఓకే ఓకే. అరే తక్కువైంది. అయ్యా నువ్వు వచ్చింది అడికి. నథింగ్ బ్రేక్. బో అయిపోయింది. అయ్యే నచ్చుకుంది. అరే మన స్పెషల్ మూవ్ చూస్తాడు వాడు. మన ఇంకా ఆఫీ అయిందిగా. ఓకే చేసేద్దాం. ఇది అరే అరే ఇంకొకటి. అరే గాయస్ ఇంకొకటి కూర్చుంటే అయిపోయినట్టే. కో ఆహా రిమోట్ ఫినిష్. రౌండ్ అయితే విన్ అయిపోయాం. ఇంకో నెక్స్ట్ రౌండ్. సారీ దింపులో వస్తుంది మళ్ళీ. అయ్యో డిఫెన్సా. ఓకే నేను ఇది వాడతాగా. స్పెషల్ మూవ్. ఓకే అటాక్. అయ్యో అటాక్ చేయాలి. స్పెషల్ అయితే వచ్చింది. అమ్మ వాడికి రాలేదులే. ఓకే డబుల్ స్ట్రైక్. మన హెల్త్ అయితే అసలు లేదు. మనం స్టామినా తీసుకున్నాం. ఫస్ట్ డిఫెన్స్ అటాక్. ఓ ఇక్కడ రిమూవ్ చేసుకోవడం. అయ్యా మన పని అయిపోయేటట్టుందిగా. దాని స్పెషల్ మూడు రావాలి. బొమ్మలో ఉండింది దూరం దొరికేది మనకి. మనకు వస్తే బాగుండు. రావాలి. అయిపోయింది. బస్ట్ ఫినిష్. సో ఇది కాసి వాళ్ళ వీడియో. మళ్ళీ ఈ సిరీస్ ఇది నేను సీరియస్గా తీద్దాం అనుకుంటున్నా. సో ఇది పార్ట్ 1. పార్ట్ 2 అయితే రేపు వచ్చింది. ఇది వాళ్ళ వీడియో. సో బాయ్. మళ్ళీ చెప్తున్నా, లైక్ కొట్టడం మర్చిపోకండి. లైక్ సబ్స్క్రైబ్ అవి మాత్రం ముఖ్యం మిగులు. బాయ్.